సామూహిక గణేష్ నిమజ్జనం తిలకించేందుకు ట్యాంక్ బండ వైపు ప్రజలు పోటెత్తారు. ప్రజలకు దారి పొడవునా పలు స్వచ్ఛంద సంస్థలు అన్నప్రసాదాలు, త్రాగునీరు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా బేగం బజార్లో బట్కిరి కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓషామహల్ నియోజకవర్గం జనరల్ సెక్రటరీ బట్కిరి శివానంద్ ఆధ్వర్యంలో ఉచితంగా అన్నప్రసాదం, వాటర్ బాటిల్స్ పంపిణీ అందజేశారు. ఈ కార్యక్రమంలో భేజిని శ్రీనివాస్, బీజేపీ సిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇమిడి రఘునందన్ తదితరులు పాల్గొన్నారు. గణేష్ నిమజ్జన కార్యక్రమం లోపల అన్నదాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదర సోదరీమణులకు బట్కిరి కృష్ణ ఫౌండేషన్ వాళ్ళ యొక్క కుమారుడు శివానంద్ వారి బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ యొక్క నిమజ్జన కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ప్రసాద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం అల్పేరని సైనికుల్లాగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మన బట్కిరి శివానంద్ గారికి, వారి బృందానికి, వారి మిత్రులకి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏ ఒక్క సంవత్సరం కూడా తగ్గకుండా ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా ఎదుగుతూ అన్నదాన కార్యక్రమం పెంచుతూ పోతున్నారు, కానీ ఎక్కడ కూడా తగ్గిన విషయం లేదు. ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం విషయానికి వస్తే ఆనాడు భారతదేశం స్వాతంత్రం రాకముందు బాల గంగాధర్ తిలక్ పరిస్థితి కాబట్టి ఆ యొక్క మీటింగ్ పెట్టుకోవడానికి అని చెప్పేసి బాల గంగాధర్ తిలక్ గారు ఆ రోజు ఈ యొక్క గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వర్తించి ఈ యొక్క మీటింగ్ పెట్టుకోవడానికి అందరినీ గ్యాదర్ చేసి ఒకరిని ఐకమత్యం చేసి ఈ యొక్క పోరాటం కోసం అటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ రోజు స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు భారతదేశంలో ఆ రోజు స్వాతంత్ర పోరాటం కోసం పోరాడితే ఈ రోజు భారతదేశ ఐక్యత కోసము ఇక్కడ ఉన్నటువంటి దుష్టశక్తుల కోసము మనం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు ఈ యొక్క నిమజ్జన కార్యక్రమంలో ఐక్యంగా పాల్గొని ఐకమత్యంగా ఉండి రాబో కాలం లోపల భారతీయులు ఐక్యంగా ఉన్నటువంటి సమస్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ జై భారత్, భారత్ మాతా की జై. జై బోలో గణానంద్ మహారాజ్ కి జై. ప్రతి ఏడాది ఇట్లనే కొనసాగుతుంటది. ప్రతి ఏడాది పెంచుకుంటా పోతాం, కానీ తక్కువ కాదు. బట్కిరి కృష్ణ ఫౌండేషన్ తరఫు నుంచి ప్రతి ఏడాది ఇట్లనే కొనసాగుతుంటది.